హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి సీజ్ ద షిప్ అని అన్నాడు. షిప్‌ని సీజ్ చేసేయండి మీరు. ఏమన్నా దీని మీద ఏదైనా పర్యా ఏదైనా అదర్ క్లారిఫికేషన్స్ ఏదైనా చేయాలి. నేను సెంట్రల్ గవర్నమెంట్‌తో మాట్లాడతాను. కాన్సిక్వెన్సెస్ పరిణామాలు నేను చూసుకుంటాను. మీరు షిప్‌ని సీజ్ చేసేయమని చెప్పాడు. సీజ్ ది షిప్ అనగానే ఒక జర్నలిస్ట్ సాయి అన్నాడు. అంత తేలిక షిప్‌లు సీజ్ చేయడం. అది ఇంటర్నేషనల్ షిప్ అది. ఇంటర్నేషనల్ అఫైర్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ తెలుసో తెలీదో అన్నట్టు మాట్లాడాడు. అట్లాగే ఎవడో కేఎస్ ప్రసాద్ ఉన్నాడు పనికిమాలినోడు. వాడొకడు ఎప్పుడు సాక్షి టీవీలో పడి ఏడుస్తుంటాడు. లేదా 19 టీవీలో ఏడుస్తుంటాడు. వాడొకడు వాళ్ళకేముందండి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఆ ప్రసాద్ గాడైతే పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను చచ్చిపోతానన్నాడు. మరి ఆడు చచ్చిపోవాలని మనం కోరుకోకూడదు కానండి. ఎందుకంత పనికిమాలిన మాటలు మాట్లాడి ఇంకా బతికి ఇంకా పనికిమాలిన మాటలు ఇంకా ఇప్పుడు మాట్లాడుతున్నాడు సన్నాసేదవాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ సాయిగాడు ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం మారినట్టు కనిపిస్తున్నా కానీ మారరండి వీళ్ళు బతుకులంతా కుక్క బతుకులు వీళ్ళందరూ అని అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. అదే రీతిగా పవన్ కళ్యాణ్ షిప్ అంటే షిప్ సీజ్ అయిపోయింది కదా. అలాగే ఈ జగన్ ద్వారంపూడి చంద్రశేఖర్ వీళ్ళిద్దరు పనికిమాల యాదవులు ఇద్దరు కలిసి సీజ్ ద థియేటర్స్ అని అన్నారండి. పాపం సీజ్ ద థియేటర్ కాదు కదా, చివరికి అది బూమ్రాంగ్ అయి తిరిగి గట్టిగా లాగి కొట్టి చంప పగల కొట్టింది. ఈ కాపీ క్యాట్లకి అలాగే పవన్ కళ్యాణ్ చేద్దాం అనుకున్నాడు సీజ్ థియేటర్స్. అది బూమ్రాంగ్ అయి చెప్పు దెబ్బ కొట్టింది. ఇప్పుడు అందరూ కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చి మమ్మల్ని క్షమించండి, తప్పు అయిపోయింది, మేము నలుగురిలో మేము లేము అని చెప్పుకుంటున్నారు. అది పరిస్థితి. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీకి మీరెవరు సరిపోర్రా? ఏమనుకున్నారు పవన్ కళ్యాణ్ అంటే అసలు మీరు? ఆయన స్థాయి ఏంటి? ఆయన కారణ జన్ముడు, మహానుభావుడు. ఏదో మన అదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో తండ్రి తల్లి కడుపు పుట్టే చిరంజీవి తమ్ముడుగా పుట్టాడు ఇక్కడ. అది మన అదృష్టం. అంతేగాని అది తెలుసుకోకుండా ఏదో ఒక వాగితే కాదు, సరిపోతుంది. అందరూ వాగుతారు, ఏముంది, ప్రతివాడు మాట్లాడచ్చు. అదే మన భారతదేశంలో మనకున్న గొప్ప హక్కు అది. అంత మాత్రాన ఏం జరిగిపోదు. ఇప్పుడేమైంది, చెప్పుకొని అయిపోయి సీజ్ షిప్ దేవుడు వరకు, సీజ్ ద థియేటర్స్ వరకు ఒక్కొక్కడు బతిమాలి అయ్యా నేను లేను చెప్పుని కాలు పట్టిన పరిస్థితికి తెచ్చుకుంటున్నారు. ఈ సామెత ఉంది మనకు పూర్వం, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు. అట్లా ఆ రీతిగా పవన్ కళ్యాణ్ గారు చూసేసి ఆయన చేయగా మనం చేయలేమని చెప్పి వీళ్ళు సీజ్ ద థియేటర్స్ అన్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డికి ద్వారంపూడికి ఏమంటారు వాతలు మిగిలినాయి కానీ ఏమి మిగలలేదు. ఒక్కటి తెలుసుకోవాలి, ద్వారంపూడి కానీ జగన్ కానీ ద్వారంపూడి కానీ దిల్ రాజు కానీ సురేష్ బాబు కానీ అల్లు అరవింద్ కానీ నారంగులు కానీ మీకు శృంగభంగమైంది. ఇది వాస్తవం, ఒప్పుకోండి. ఇప్పటికైనా సరే మీరు ఏదో అనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేసేద్దాం అనుకున్నారు. మీరెవ్వరూ ఆయన్ని ఏమీ చేయలేరు. ఆయన సంగతి మీకు ఇప్పుడు తెలిసింది. ఏది చేతి కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు కదా, అట్లా మీకు ఇప్పుడు తెలిసింది మీకు పవన్ కళ్యాణ్ కెపాసిటీ ఏంటో. సినిమా చూపిస్తామా అని పవన్ కళ్యాణ్ గారు మీకు అందరికీ త్వరలో ఆ లెటర్ నోట్ పంపించారు కదా, నోట్ ప్రకారం చేశారు అనుకోండి, మీకు అందరికీ సినిమా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అసలు సినిమాని ఇప్పుడు చెన్నైలో ఉన్నారు, రేపు ఎల్లుండి వస్తారు, వచ్చినది మీ అందరికీ అసలు సినిమా చూపిస్తారు. ఇప్పుడు వచ్చినది మీకు ఇప్పుడు చూపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో థియేటర్లో అన్ని పరిశీలనకు తనిఖీలు జరగడం మొదలు పెడితే అప్పుడు ఒక్కొక్కడికి 70 mm స్క్రీన్ మీద హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు బాగా కనిపిస్తాయి మీకు. ఇప్పటి నుంచే సినిమాలు రిలీజ్ కాకపోయినా మీకు సినిమా కనిపిస్తాయి. అది పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ. మీరు ఏదో ఆనుకొని ఏదో ఊహించుకొని పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నప్పుడే మీకు ప్రాబ్లమ్స్ గుర్తుకొస్తాయా? పోనీ ఏదన్నా మీరు డిస్కషన్ చేశారా?
ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్స్ డిస్కస్ చేసుకున్నారా? నిర్మాతతో డిస్కస్ చేసుకున్నారా? అక్కడ మీకేమైంది? అక్కడేం సమస్య తేలలేదా? తేలకపోతే ఏం చేయాలని అనుకున్నారా? ఇది ఈ సమస్య ఉంది. ఈ సమస్య డిస్కస్ చేసుకున్న తర్వాత ఇది తేలకపోతే మేము సమ్మెకెళ్తామని అలా చెప్పకుండా డైరెక్ట్‌గా ఫస్ట్ నుంచి బంద్. అంటే ఏమిటి? ఆ పొగరేంటి? అహంకారం ఏంటి? మొత్తం దిగిందా? ఎందుకురా మీరు ఒక్కొక్కరు ప్రెస్ మీట్ పెట్టుకొని అందులో నేను లేను, ఇందులో నేను లేను. ఎవడి కోసం? ఎవడికి తెలీదు మీ సంగతి? మీరు అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు. మీ బాపతంతా అంతే. మీ సంగతి పవన్ కళ్యాణ్ తెలుసు గనకే ఆ లెటరు, ఆ నోటరీ వచ్చింది బయట, ఆయన ఫేస్ నుంచి బయటకొచ్చింది. అది తెలుసుకోండి. మీరెన్ని నాటకాలు విన్నా, మా అన్న నన్ను తిట్టినా పర్వాలేదు, అన్నయ్య కదా అని అనుకుంటే కాదు. ఆ రోజులు పోయినాయి. ఒక్కొక్కరికి చూద్దురు గాని ఏం జరుగుతుందో. అందరికి సరిగమ పదనిసలే. తెలుగు ప్రజలారా గమనించండి. ఇటువంటి నీచులు మనుషుల్ని వాడుకుంటారు. పవన్ కళ్యాణ్ గారిని వాడుకొని ఆయన్ని తోటి పనులు చేయించుకొని ఇప్పుడు ఆయనకే ఎసరు పెట్టాలని చూసి వాళ్ళు నిండా మునిగిపోయారు. రేపొద్దున ఇక్కడ పేకల దాకా మునిగారు. ఆ మిగతా తల కూడా మునగబోతుంది. ఇది మాత్రం వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు థియేటర్ తనిఖీ మొదలు పెడితే వీళ్ళ బతుకేంటో బస్ స్టాండ్ అవుద్దని మీకందరికి తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.